ఇక మీరు ప్రసంగించడం మొదలుపెట్టొచ్చండి. ఈరోజు కేఎల్ఎన్ రెడ్డి గారు ప్రేమతత్వం గురించి వివరిస్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ సత్యసాయిని నమః. వేద పాఠశాల వారికి నన్ను పరిచయం చేసినటువంటి మా మిత్రులు ప్రొఫెసర్ చంద్రశేఖరరావు గారికి ప్రప్రథమంగా నా సుమాంజలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని నాకు కలిగించిన వారికి మరొక మారు నా నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. లైఫ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్, సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్. అంటే ప్రేమ ఉన్న చోట స్వార్థానికి తావు లేదు, స్వార్థం ఉన్న చోట ప్రేమకు దూరం అయిపోతాం అనేటువంటి ఒక సత్యాన్ని మనము ప్రప్రథమంగా గుర్తించుకోవాలి. అదేవిధంగా ప్రేమకు ఇవ్వడమే తెలుసు, తీసుకోవడం తెలియదు. లవ్ నోస్ ఓన్లీ గివింగ్ అండ్ ఫర్గివింగ్. ప్రేమకు ఇవ్వడము తెలుసు, క్షమించడము తెలుసు. స్వార్థానికి గ్రహించడం తెలుసు, తీసుకోవడమే తెలుసు, ఆ తీసుకున్న దాన్ని మర్చిపోవడం కూడా తెలుసు. అంటే లవ్ నోస్ ఓన్లీ గివింగ్ అండ్ ఫర్గివింగ్. సెల్ఫ్ నోస్ ఓన్లీ గెటింగ్ అండ్ ఫర్గెటింగ్. ఆ తీసుకున్న దాన్ని మర్చిపోవడం కూడా మనకు అంతే బాగా తెలుసు. ప్రేమతత్వం అన్ని ఆధ్యాత్మిక మార్గాలకు ఆధారం. ఏ ఆధ్యాత్మిక తత్వమైనా తీసుకోండి, దానికి మూలాధారము ప్రేమతత్వం. ప్రేమ అనే ఒక మార్గం ద్వారానే మన ప్రయాణం చలపవలసి ఉంటుంది. మనిషి మనుగడ ప్రేమతత్వంతోనే ఆవిర్భవిస్తుంది. ప్రేమతత్వం లేకపోతే మనిషి మనుగడనే లేదు. మానవ జననం లేకపోతే ప్రేమతత్వాన్ని తెలుసుకునే అవకాశం కూడా ఉండదు. అంటే ఇటువంటి ఒక మహత్తరమైనటువంటి మానవ జన్మ ద్వారా మనం ప్రేమతత్వాన్ని తెలుసుకోగలుగుతున్నాం. ప్రేమ మార్గం ద్వారానే భగవంతుని కూడా మనం తెలుసుకోగలుగుతున్నాం. అంటే ఒక ప్రేమ మార్గాన్ని అవలంబించి ప్రేమ మార్గం ద్వారా ప్రేమతోనే ఆ ప్రేమమూర్తి అయినటువంటి ఒక భగవంతుని మనం తెలుసుకుంటున్నాం, వారిని చేరుకోగలుగుతున్నాం కూడా. అంటే లవ్ లీడ్స్ టు యూనియన్ విత్ గాడ్ అన్నారు. ప్రేమే దైవం. అయితే ప్రేమ స్వరూపుడైన దేవుని చేరుకోవాలన్నా, ఆ దైవంలోకి మనిషి ఐక్యం కావాలన్నా అది ప్రేమతోనే సాధ్యం. ఆ ప్రేమ లేకుండా ఏ విధమైనటువంటి ఈ దైవ కార్యాలు కానీ ఆధ్యాత్మిక చింతన కానీ చేయడానికి వీలు పడదు అనేటువంటి ఒక సత్యాన్ని
మనం ఇక్కడ గ్రహించాల్సి ఉంటుంది. లవ్ ఈజ్ అల్టిమేట్ పవర్ అన్నారు. అంటే ప్రేమ ఒక అద్భుతమైన శక్తి, అది ఎప్పటికీ నిలిచి ఉండే శక్తి. ప్రేమ అనేది ఇట్స్ ఇన్ఎగ్జాస్టిబుల్. అంటే ప్రేమను ఎంత పంచుతూ 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 పోతుంటే ఆ ప్రేమ ఇంకా ఎన్నో రెట్లు పెరుగుతూనే ఉంటుంది. ప్రేమ అనేది ఎప్పటికీ అది దాని స్వరూపం అట్లాగే నిలిచి ఉంటుంది. ప్రేమ ఒక విధమైన అనిర్వచనీయమైన బలాన్ని మనకి చేకూరుస్తుంది. ప్రేమ అన్ని సాహసాల వెనక, అన్ని త్యాగాల వెనక, అన్ని విజయాల వెనక ప్రేమ అనేది తప్పకుండా ఉండి తీరుతుంది. ఎటువంటి విజయమైనా సరే, ఎటువంటి త్యాగమైనా సరే, ఎటువంటి సాహస కృత్యమైనా సరే దాని వెనక ప్రేమ అనేది తప్పకుండా ఉండి తీరుతుంది. ఎప్పుడు ప్రేమ ఒక లివర్గా పనిచేసి మనస్సును ప్రభావితం చేస్తుందో అప్పుడే మంచి అనేటువంటిది వెలుగులోకి వస్తుంది. ఆ మంచి అనేటువంటిది వెలువడుతుంది. ఎటువంటి మంచి కార్యక్రమమైనా కూడా, ఎటువంటి మంచి కార్యమైనా కూడా అది ప్రేమతత్వంతోనే వెలువడుతుంది. అంటే మన మంచి పనులకు ప్రతిబింబంగా, ప్రతిఫలంగా ఒక మంచి పని అనేది వెలువడుతుంది. అది ప్రేమతత్వంతోనే సాధ్యమవుతుంది. ఈ సందర్భంగా ఇక్కడ వింటున్న విఘ్నులకు, తర్వాత ఎంతోమంది ఈ ప్రేమతత్వం గురించి చాలామంది చాలా సందర్భాల్లో చెప్పారు. మనం ఇంకొకసారి ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకుంటే, మహాత్మా గాంధీ గారు ఈ ప్రేమతత్వం ద్వారానే, అహింసా మార్గం ద్వారానే భారతదేశ స్వాతంత్రాన్ని సాధించి జాతి పితగా మనందరి హృదయాల్లో నిలిచిపోయినారు. అంటే ప్రేమకు సాధ్యం కానిది ఏమీ లేదు. ప్రేమతో ఏదైనా సాధించవచ్చు, ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చు, ఎంతటి కష్టతరమైనటువంటి పని అయినా కూడా మనం ప్రేమ ద్వారా సులభంగా సాధించవచ్చు అనేటువంటిది మనకు ప్రపంచ ప్రజలందరికీ ఎంతో బాగా తెలియజెప్పడం జరిగింది మహాత్మా గాంధీ, మన జాతిపిత. ఎలాంటి ఆటం బాంబ్స్తో కానీ, హైడ్రోజన్ బాంబుతో కానీ, నైట్రోజన్ బాంబ్స్తో కానీ, వార్ మిసైల్స్తో కానీ, వేల మంది సైనికులతో కానీ సాధించలేనిది ఒక్క ప్రేమతత్వంతోనే మనం సాధించగలము. ఆ ప్రేమ మార్గంలో సాధించవచ్చును అని నిజాన్ని ప్రపంచానికి మహాత్మా గాంధీ గారు తెలియజేశారు. ఈ విషయాన్ని మనం మరొక మారు గుర్తు చేసుకుంటున్నాం. లివ్ విత్ లవ్, లివ్ ఇన్ లవ్, live for love, then the Lord, who is embodiment of love, will grant you all that you need. ప్రేమ కోసం, ప్రేమతో, ప్రేమ కొరకు ఎప్పుడైతే మనం జీవిస్తామో భగవంతుడు అనేవాడు మనకు కావలసినవన్నీ సమకూర్చేటువంటి సిద్ధంగా ఉంటాడని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం. మదర్ తెరీసా గురించి ఒక మాట మనం చెప్పుకుంటే, ఆమె ఎంతో మందికి, ప్రజలకి, ఎన్నో విధాలుగా సఫర్ అయ్యే వాళ్ళకి ఈ ప్రేమతత్వంతోనే, వాళ్ళకు ఈ సేవాభావంతోనే, ఈ సేవాభావం కూడా ప్రేమతత్వంతో కూడిన సేవాభావంతో వాళ్ళను ఉద్ధారణ చేయడం జరిగింది. అటువంటి ఆ తెరీసా మదర్ తెరీసా అయింది. అంటే ప్రపంచం మొత్తం మదర్ తెరీసాను గుర్తుంచుకొని ఆమె సేవలకు మనం భారతరత్న అనేటువంటి ఒక
రికగ్నిషన్ ఒక భారతదేశం కూడా ఆమెకు ఇచ్చింది అనేటువంటి ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. ఈ అఖిల చరాచర జీవరాశుల్లో ఉన్న దైవత్వాన్ని ప్రేమతత్వంతోనే చూడగలము అనేటువంటి విషయం నేను ఇదివరకే చెప్పాను. టు సీ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్, ప్రతి వస్తువులోనూ, ప్రతి మనిషిలోనూ, ప్రతి పదార్థంలోనూ మనం దైవాన్ని చూడగలము. ఎప్పుడు ఈ ప్రేమతత్వం నింపుకొని, ఈ ప్రేమతత్వం ద్వారా ఆ భగవంతుని ప్రతి పదార్థంలోనూ, ప్రతి విషయంలోనూ, ప్రతి మనిషిలోనూ మనం చూడగలుగుతాం. అండ్ ప్రతిదీ ఇట్స్ ఎ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ అంటాం. ఆ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్, ఆ దివ్యత్వాన్ని ఎలా ప్రతి వస్తువులోనూ ప్రతిబింబిస్తూ ఉందో అటువంటి ఒక ఉదాత్తమైనటువంటి ఒక దేదీప్యమైనటువంటి శక్తిని, ఒక వెలుగును మనం దాని ద్వారా చూడగలుగుతాం. అండ్ ఆల్సో ఆఫర్ ఎవ్రీథింగ్ టు యాజ్ అన్ ఆఫరింగ్ టు లవ్. అదే మనం చూసిన దాన్ని, తర్వాత మనం ఏదైతే మనం అనుభవించామో అటువంటి దాన్ని ఆ భగవంతునికే మనం సమర్పిస్తాం. అంటే మనదంటూ ఏమీ లేదు, ప్రతిదీ ఆ భగవంతుని సృష్టే. సో మనం భగవంతుని సృష్టిలో, ఈ నేచర్లో, ఈ ప్రకృతిలో భగవంతుని సృష్టి ద్వారా వచ్చినటువంటి పువ్వులను కానీ, జలాన్ని కానీ, తర్వాత మరి ఇతర ఏదైనా వస్తువులు కానీ మనకు అవి తీసుకొని మళ్ళా దేవునికే సమర్పిస్తున్నాం. ఇవి మనము తయారు చేసినవి కావు. సృష్టిలో ఉన్నటువంటి ఈ వస్తువుల్ని, అంటే భగవంతుడు క్రియేట్ చేసినటువంటివే, భగవంతుడు సృష్టించినటువంటి వాటివే, అవి తీసుకొని మళ్ళీ భగవంతుడికే మనం సమర్పిస్తున్నాం. సంధ్యావందనం చేసినప్పుడు ఆ నీరు తీసుకొని మనం ప్రేమతో ఆ నీటిని మళ్ళీ నీటిలోకే వదిలేస్తాం. అదేవిధంగా పుష్పాలను కూడా తీసుకొని ప్రేమ భావంతో, ఆ ప్రేమ భావాన్ని ఆ పుష్పాలకు జోడించి, ఆ ప్రేమ భావాన్ని ఆ పుష్పాలకు జత చేర్చి ఆ భగవంతునికి సమర్పిస్తాం. అంటే మనదంటూ ఏమీ లేదు. ఆ భగవంతుడు సృష్టించినటువంటి ఈ పుష్పాలను కానీ, జలాన్ని కానీ, అగ్నిని కానీ, మనం అన్నిటి కూడా మన దైనందిన ఆధ్యాత్మిక జీవనంలో కూడా వాటిని ఉపయోగించి తర్వాత తద్వారా ఆ భగవంతునికే వాటిని సమర్పిస్తున్నాము అని ఒక విషయాన్ని మనం మరొకసారి మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను. ది హ్యూమన్ బాడీ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. అంటే మన ఒక శరీరం ఒక నడయాడే దేవాలయము అంటాం. ఈ నడయాడే దేవాలయంలో భగవంతుడు ఉన్నాడు. అంటే ఇన్ ది టెంపుల్ లవ్ ఎన్ష్రైన్డ్ యాజ్ ద స్పిరిట్. ఈ ప్రేమ స్వరూపుడైనటువంటి ఒక భగవంతుడు స్పిరిట్ రూపంలో, ఆత్మ రూపంలో మన దేహంలో ఉన్నాడు. అందుకే దేహో దేవాలయ భృత్వ జీవో సనాతన. అంటే ఈ జీవుడు ఎంతో సనాతనుడు, ఇప్పటివాడు కాదు. ఆ దేహంలో ఉండేటువంటి భగవంతుడు కూడా ఆత్మ రూపంలో, అంటే ప్రేమ రూపంలో, ఆ ప్రేమ తత్వంతో మనలోనే కొలువై ఉన్నాడు. అంటే ఒక సందర్భంలో అంటారు సత్యసాయిబాబు గారు, వై టు సర్చ్ గాడ్ ఇన్ ది మాస్క్స్, ఇన్ ది చర్చెస్, ఇన్ ది ప్లేసెస్ ఆఫ్ వర్షిప్స్, యు సర్చ్ గాడ్ విద్ ఇన్ యువర్ సెల్ఫ్ అని. భగవంతుడు అనేవాడు నీలోనే ఉన్నాడు. నీవెందుకు అనవసరంగా నీ కాలాన్ని వృధా చేస్తూ ఆ దేవాలయాలు వెంబడి పరిగెత్తావు, తర్వాత ఈ చర్చిలో వెంబడి పరిగెత్తావు, ఈ మాస్క్లో చూస్తావు దేవుణ్ణి. దేవుడు అనేవాడు నీలో ఉన్నావు, నీలోనే దేవుని పెట్టుకొని నువ్వు దేవుని కొరకు అన్ని చోట్ల వెళ్తున్నావు అనేసి. అంటే ఇఫ్ యు రికగ్నైజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, ఆ భగవంతుణ్ణి నీలోనే ఉన్నాడు అనేటువంటి ఒక సత్యాన్ని మనం ఈ సందర్భంగా గుర్తిస్తే మంచిది అని మీ అందరి దృష్టికి నేను తీసుకొస్తున్నాను. సచ్ సేక్రెడ్ అండ్ ప్యూర్ లవ్ కెన్ డ్వెల్ ఓన్లీ ఇన్ ప్యూర్ హార్ట్. అటువంటి ఒక ప్రేమప్రదమైన,
ఒక పవిత్రమైనటువంటి భగవంతుడు ఎక్కడ ఉంటాడండి? ప్రేమమయమైనటువంటి హృదయంలోనే ఉంటాడు. అందుకే భగవంతుడు అంటాడు, నారదుడు ఒకసారి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, స్వామి, ప్రతి ఒక్కరికి అడ్రస్ అనేది ఉంది, మీ అడ్రస్ ఎవరన్నా అడిగితే మీ అడ్రస్ ఏమని చెప్పాలి, మీరు ఎక్కడ ఉంటారు, మీకు కూడా ఒక అడ్రస్ ఉండాలి కదా అని చెప్పి అడిగితే, అప్పుడు మీరు భూమి పైన ఉంటారా, భూమికి 3 రెట్లుగా ఉండేటువంటి నీళ్ళలో ఉంటారా, అగ్నిలో ఉంటారా, ఆకాశంలో ఉంటారా, ఎక్కడ ఉంటారా అంటే, అప్పుడు భగవంతుడు నారదునితో చెప్తాడంట, నేను హృదయవాసిని, భక్తుని హృదయాల్లోనే ఉంటాను నేను, భక్తుని హృదయమే నా అడ్రస్, నేను అక్కడే భక్తుని హృదయంలోనే కొలువై ఉంటాను, నిలవై ఉంటాను. సో నేను ఆ భక్తుని హృదయమే నా ఇల్లు అని ఆ నారదునికి ఆ సందర్భంగా శ్రీ మహావిష్ణువు చెప్పడం మనం గుర్తు చేసుకుంటున్నాం. ప్రేమ అనేది హృదయానికి సంబంధించింది. ప్రేమను హృదయంతోనే చూడగలం. ఆ ప్రేమను సంబంధించి చెవులతో కూడా మనం ఏ విధమైనటువంటి వినే శక్తి కానీ చూసే శక్తి కానీ లేదు. అంటే మన చక్షులతో, మన నేకెడ్ ఐస్, మన కళ్ళతో మనం చూడలేము. అంటే మనస్సుతోనే దాన్ని మనం అనుభవించగలము, చూడగలము. దానికి మనం ఆ అనుభూతిని తో సంతృప్తి పొందగలం. మన కళ్ళకు, అంటే మన చక్షువులకు చూడలేనివి, చెవులతో స్పందించలేనివి, కానీ హృదయ స్పందనతో, దాంట్లో దీన్ని అంటారు బై ట్రాంక్విలిటీ ఆఫ్ ది హార్ట్ అంటారు. ఆ హృదయ స్పందనతో ఈ ప్రేమతత్వాన్ని తెలుసుకోవచ్చు, పొందవచ్చు, అనుభూతి చెందవచ్చు. అదేవిధంగా కానీ హృదయ స్పందనతో బై ట్రాంక్విలిటీ ఆఫ్ ది హార్ట్ దీన్ని మనం తెలుసుకోవచ్చు. ఇట్ స్పీక్స్ నాట్ విత్ టంగ్ బట్ అవుట్ ఆఫ్ కంపాషన్. అంటే నాలుగుతో మాట్లాడేది కాదు, మనం ఒక కంపాషన్తో, ఒక దయాద్ర హృదయంతో దీన్ని మనం చేయవచ్చు, దీన్ని వ్యక్తపరచవచ్చు. అంటే మనం నోటితో చెప్పలేనిది, అంటే నాలుగుతో మనం పలకలేనిది, ఈ మనస్సుతో ఒక కంపాషన్తో మనం దీన్ని చెప్పవచ్చు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. లవ్ మేనిఫెస్ట్ త్రూ సెల్ఫ్లెస్ సర్వీస్. అంటే స్వార్థరహిత సేవ ద్వారా ఈ ప్రేమను మనం వ్యక్తీకరింప చేయవచ్చు. ఇట్ మేనిఫెస్ట్స్ త్రూ సెల్ఫ్లెస్ సర్వీస్. లవ్ ఎక్స్ప్రెసెస్ ఇట్ సెల్ఫ్ యాజ్ సర్వీస్. అంటే భగవంతునికి సేవ మనం ఏ విధంగా చేయాలంటే, మానవ సేవ ద్వారానే భగవంతుని సేవ చేయవచ్చు, భగవంతుని చేరుకోవచ్చు, భగవంతుని సంతృప్తి పరచవచ్చు. ఆ భగవంతుని మనము ఒక ఆనంద స్థితికి, ఒక సంతోషమైన స్థితికి మనం చేరుకోవచ్చు అని చెప్పవచ్చు. లవ్ గ్రోస్ విత్ సర్వీస్. ప్రేమ సేవ ద్వారానే ఇంకా ఎక్కువ అవుతుందంట. సేవ చేస్తూ ఉంటే ప్రేమ ఇంకా ఎన్నో రెట్లు పెరుగుతూ వస్తుంది మనలో. సో ఇట్ ఎక్స్పాండ్స్ గ్రాడ్యువలీ యాజ్ యూ రెండర్ యువర్ సర్వీస్. ఎంత ఎక్కువ సేవాభావంతో ఎంతమందికి సేవ చేస్తే అంత గొప్పగా ప్రేమతత్వం నీలో నిబుడీకృతం అవుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఈ విధంగా గుర్తుంచుకోవాలి. ప్రేమ అనేటువంటి ఒక ఫలం, ఫ్రూట్. ప్రేమ అనే ఫలము మనం చేసే మంచి కర్మలు, అంటే మంచి పనులు అనే పుష్పం ద్వారా ఆవిర్భవిస్తుంది అంటారు. అంటే మనం చేసే మంచి పనులు అనేటువంటి ఒక పుష్పం ద్వారా, ప్రతి పండుగకు ఒక పుష్పం కావాలి కదా బేస్. మనం చేసే మంచి పనులు అనేటువంటి పుష్పం ద్వారా ఆ ఫలం అనేది ఏర్పడుతుంది, ఆవిర్భవిస్తుంది అని
ఒక సత్యాన్ని మనం ఈ విధంగా ఈ సందర్భంగా గుర్తించాలి. ప్రేమ అనే విత్తనం నాటడం ద్వారా విజ్ఞానం అంటే విజ్డమ్ అనే పంటను పండించి, ప్రేమ అనే విత్తనం నాటి, ఆ విత్తనాలు నాటడం ద్వారా వచ్చేటువంటి పంట ఏమంటే విజ్ఞానం అంటే విజ్డమ్ అనే పంటను పండించి దాన్ని దేనికి ఉపయోగించాలంటే సామాజిక సామరస్యం కోసం, అంటే సోషల్ హార్మనీ, దేశ ప్రయోజనం కోసం అంటే నేషనల్ ప్రాస్పెరిటీ కోసం, అదేవిధంగా మానవ అభ్యున్నతికి అంటే అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ హ్యుమానిటీ, మానవ అభ్యున్నతి కోసం ఇటువంటి ఈ ఈ విజ్డమ్ని మనం తద్వారా నేర్చుకున్నటువంటి విజ్డమ్ని మన దీనికి ఉపయోగించాలనేటువంటి ఒక ప్రక్రియను కూడా మనం ఈ సందర్భంగా గుర్తించాలి అని. ప్రేమ అనే వర్షపు జల్లులతో ప్రపంచవ్యాప్తంగా ఏముందంటే ఇప్పుడు ప్రపంచ